బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిట్ అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారని సమాచారం. మరో 2 వారాల్లో ఈ ఛార్జ్ షీట్ ను కోర్టులో సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ఒక ఐఏఎస్ అధికారి అప్రూవర్ గా మారటం సంచలనంగా మారింది. గతంలో రివ్యూ కమిటీలో ఉన్న అధికారులను సాక్షులుగా సిట్ అధికారులు చేర్చారని సమాచారం. మరోవైపు నిందితుల జాబితాలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కుమారుడి పేరు కూడా ఉండే అవకాశం ఉండడంతో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిట్ అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారని సమాచారం. మరో 2 వారాల్లో ఈ ఛార్జ్ షీట్ ను కోర్టులో సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ఒక ఐఏఎస్ అధికారి అప్రూవర్ గా మారటం సంచలనంగా మారింది. గతంలో రివ్యూ కమిటీలో ఉన్న అధికారులను సాక్షులుగా సిట్ అధికారులు చేర్చారని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక లైవ్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి. రైట్ శ్రీజ, ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో ఇది సంచలనం సృష్టిస్తుందనే చెప్పుకోవాలి. ప్రతిసారి అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇది వచ్చిన ప్రతిసారి సంచలనం సృష్టిస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్నటి వరకు ఐఏఎస్లని విచారణ చేయడం చూసాము. మాజీ ఐజీ కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, ఇటు ప్రభాకర్ రావు కావచ్చు, వీళ్ళందరితో పాటు ఇటు రాజకీయ నాయకుల్ని కూడా అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్న మంత్రులుగా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళని, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని విచారించడం మొన్నటి వరకు చూసాము. అయితే ఇదంతా ఒక హైడ్రామాగా కొనసాగిందనే చెప్పుకోవాలి ఒక పక్క. కానీ ఇప్పుడు ఏదైతే కేసీఆర్ మీద ఛార్జ్ షీట్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడుతుంది. అంటే ఖచ్చితంగా సిట్ అధికారులు ఇటు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ గా జరిగింది అని నిర్ధారణకు వచ్చారు అని అయితే ఒక సమాచారం అయితే అందుతోంది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే ఈ అంటే ఒక ఐఏఎస్ అప్రూవల్ గా మారారు అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం? మరి వీటన్నింటినీ ఖచ్చితంగా సిట్ అధికారులు ధృవీకరించాల్సిన అవసరం అయితే ఉంది. అదే విధంగా వాళ్ళు ఏ సాక్ష్యాలని సేకరించారు అనేది కూడా తెలియాల్సింది ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతో మందిని విచారించారు. అంటే ఇటు ఐఏఎస్లను కావచ్చు, ఇటు నేతల్ని కావచ్చు, అంటే కేటీఆర్ని, హరీష్ రావుని, సంతోష్ రావుని, అదేవిధంగా కేసీఆర్ని విచారించడంతో పాటు ఇటు ఐఏఎస్ని కూడా అంటే ఎవరైతే ఆ సమయంలో దానికి ఇన్ఛార్జ్గా ఉన్నారో వాళ్ళని కూడా విచారించారు. కాబట్టి వాళ్ళందరి నుంచి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి ఉంటారు. ఎంతో కొంత గ్యాదర్ చేశారు కాబట్టి అది ఇప్పటి వరకు మనకు బయటకు పెట్టలేకపోవడంతో ఖచ్చితంగా వీళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ మార్క్ తీసుకొచ్చారు ఇటు బీఆర్ఎస్ నేతలు. మరి అదే విధంగా ఇటు కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా ఇది జరగడానికి కారణం కూడా ఇవి ఉన్నాయి. 8,000 మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ 8,000 మంది ఫోన్ ట్యాపింగ్ లో అందులో ముఖ్యంగా ఇటు ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది నేతలవి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని అంటున్నారు. కాబట్టి వీటన్నింటికి సంబంధించి ఇప్పుడు ఒక కంక్లూజన్ కి వచ్చింది సిట్ బృందం అనేది క్లియర్ గా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఇంకా విచారణలు ఉంటాయి అని అనుకున్నారే తప్ప ఇప్పుడు డైరెక్ట్ గా ఛార్జ్ షీట్ వేస్తారు అని ఎవరు ఊహించలేదు. మరి సిట్ అధికారులు మాత్రం అటువైపుగా దిశలుగా అడుగు వేస్తున్నారు. కాబట్టి మరి ఆ దిశలో వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన సమాచారం కూడా అంటే వాళ్ళు అంటే సాక్ష్యాలు సేకరించారు, ఆ సాక్ష్యాలకు సంబంధించి అంటే ఎవరెవరు అప్రూవల్ అయ్యారు, వాళ్ళపైన ఎంతవరకు అంటే అది మనం నమ్మసక్యం అనేది కూడా చూసుకొని ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఇటు ఆల్రెడీ ఇటు బీఆర్ఎస్ నేతలు డిఫెండింగ్ ఆడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి సిట్ బృందం మరేమైనా స్పందిస్తుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే వీసీ సజ్జనార్ ఆయన ఆధ్వర్యంలోనే ఈ సిట్టు బృందం ఉంది కాబట్టి ఆయన పైన కూడా ఎన్నో విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఆయనకు కూడా ఒక రకమైన బాధ్యత ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తిగా
మరి వీసీ సజ్జనార్ కావచ్చు, లేకపోతే ఈ సిట్టు బృందం కావచ్చు, మరి ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆల్రెడీ అంటే ఉద్యమకారుడిగా, అదే విధంగా అంటే తెలంగాణ తీసుకొచ్చిన నేతగా ఇప్పుడు ఆయన ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ సందర్భంలో ఖచ్చితంగా ఆయనను డైరెక్ట్ గా అరెస్ట్ చేస్తారనైతే ఎవరు అనుకోవడం లేదు. మరి ఎలా ఉంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ హారిక.